చెరకు పంటను కాల్చేశాడు. అనకాపల్లి జిల్లా మాడుగుల దేవరాపల్లి కొత్తపేంట గ్రామంలో ఒక రైతు 20 ఎకరాల చెరుకు తోటకు నిప్పు పెట్టాడు. ధరలు గిట్టుబాటు ధరలు కాక తన చెరుకు తోటకు తానే నిప్పు పెట్టిన రైతన్న ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అగ్నికి ఆహుతైన 20 టన్నుల చెరుకు పంట తన ఆవేదనకు నిదర్శనమని చెప్పారు. గిట్టుబాటు ధర రావట్లేదంటూ 20 ఎకరాలకు నిప్పండించిన అనకాపల్లి జిల్లా రైతు కూలీలతో నరికించి ఫ్యాక్టరీకి సరఫరా చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని ఆవేదన. 20 ఎకరాల చెరుకు తోటని కాల్చేశారు అంటే అసలు ఎంత బాధకు గురయ్యి అతను ఆ రైతు ఆ పని చేసి ఉండాలి. గిట్టుబాటు ధర లేదంట. గిట్టుబాటు ధర రాక తన చెరుకు తోటకి తానే నిప్పు పెట్టుకున్న రైతన్న ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత ఇంకంటే ఎవరు ఓదార్చలేనంత బాధ ఉంటేనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. మనము మొన్న కూడా చూసుకున్నాము, జొన్నలు రాగులు వీటికి సరైన గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి, మిర్చికి కూడా అంటే రేట్ ఉన్నా కూడా మార్కెట్లో అంత పోవట్లేదు, నష్టం వస్తుంది అని చెప్పేసి. మరి రైతుల గోడు అంటే ఈనాడులోనే ఇచ్చారు, రైతుల గోడు వినండి సారు అని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రైతుల మీద ఏమీ స్పందించకుండా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అంటే వాళ్ళు నష్టాల ఊబిలోకి వెళ్ళకుండా ఉండడానికి అన్నదాత సుఖీభవ అన్నారు, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలే. అది ఇచ్చినా కూడా అదేం సరిపోదు. అది మీరు 3 విడతల్లో ఇస్తే అది ఏ పక్కకు వస్తుంది? అది ఏ పక్కకు సరిపోదు వాళ్ళకి. అది ఇచ్చేదేదో ఒకేసారి ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతకుముందు ప్రభుత్వం కూడా అట్లాగే 2 విడతల్లో ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన కాడికి ఇచ్చినా కూడా ఏం సరిపోతుందండి అలా ఇస్తే? ఆ గవర్నమెంట్ అలా ఇచ్చిందని మీరు కూడా అలా ఇస్తున్నారా ఏంటి? ఇప్పుడు చూడు, ఒక రైతు ఆవేదనతో 20 ఎకరాల చెరకు తోటని, అంటే ఆ చెరకు నాటి కొంచెం ఏపుగా వచ్చి చేతికి అందే టైంకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఆవేదనతో ఆ చెరుకు తోటని కాల్చేశాడు అంటే ఆ ఆవేదన ఆయన ఎంత బాధపడి ఉండాలి ఆ రైతు? మీకు కొంచెమన్నా మనసు కరగదా? ఒక మనిషిగా మీరు సీఎం, డిప్యూటీ సీఎంలు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రులు ఇలాంటివన్నీ పక్కన పెట్టండి, కామన్ మ్యాన్ గా ఆలోచించండి. ఎంత నరకం అనుభవించుంటారు ఆయన? ఆ పంటను కాల్చాలి అంటే ఎంత క్షోభ అనుభవించుంటారు? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు విప్పి రైతుల ప్రాధాన్యత, రైతుల సంక్షేమం గురించి ఆలోచించండి. ఎంతసేపు వాట్సాప్ గవర్నెన్స్ లేదా ఆ పరిశ్రమలు వస్తున్నాయి, రాజధాని ఉండాలి, రాజధాని మీద ఫోకస్ చేయండి. అసలు మీరు ఇవన్నీ చెయ్యాలంటే ఫస్ట్ మీరు ఉండాలి కదా. మనం అందరం ఉండాలంటే ఫస్ట్ రైతన్న ఉండాలి కదా. రైతన్న పండించకపోతే ఏం తిని బతుకుతాం మనము? మీరు ఎప్పటికి కళ్ళు తెరుస్తారు? ఇలాగే చేసుకుంటూ వెళ్తే అన్నదాత పరిస్థితి ఏమవుతుంది? మీకు కొంచెమైనా కూడా అర్థమవుతుంది? అసలు పత్రికలు ఇంతగానం చెప్తూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీరు దీనిపైన సరైన చర్యలు తీసుకోకుండా, స్పందన లేకుండా, రైతులకి కావాల్సినవి చూసుకోకుండా ఏదో నామకే వాస్తులాగా కొన్ని చేసి చేతులు దులుపుకుంటే అవుతుందా? పారిశ్రామికవేత్తలకేమో రాయితీలు అంటారు, అవంటారు, ఇవంటారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి మాత్రం ఇచ్చే 20,000 కూడా విడతల వారీగా ఇస్తామంటారు. ఏంటి రైతన్నలు చేసిన పాపము? రైతుగా పుట్టడమా? ఇప్పటికైనా కనీసం మీరు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో, ఇప్పటికైనా నిజంగా మీకేమాత్రం మనసు ఉంటే, మీ హృదయం స్పందిస్తే ఇప్పటికైనా రైతుల సంక్షేమం పైన దృష్టి పెట్టండి.